సారంగాపూర్ మండలం నాగునూరు గ్రామ సర్పంచ్ సుధీంద్ర శంకర్ రెడ్డి మరియు పాలకవర్గ సభ్యులు, జగిత్యాల మండలం తక్కలపల్లి గ్రామ సర్పంచ్ శంకరమ్మ, ఉప సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులు, బోర్నపల్లి గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, పాలకవర్గం, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను జగిత్యాలలో మర్యాదపూర్వకంగా కలువగా నూతన పాలకవర్గ సభ్యులను శాలుతో సత్కరించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తానని, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, 101 గ్రామాల్లో 90 గ్రామాల సర్పంచులు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కలిసి వస్తున్నారని ఆయన అన్నారు. ఈరోజు జగిత్యాల మండలానికి సంబంధించి తక్కలపల్లి గ్రామానికి చెందిన శంకరవ్వ, వారితో పాటుగా హరీష్, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్ లచ్చన్న గారి నేతృత్వంలో, అదేవిధంగా నాగునూరు సర్పంచ్ శంకర్ రెడ్డి గారు, వారి సతీమణి రిషీంద్ర, వార్డు మెంబర్లు మహేష్, దేవయ్య, ఇతర వార్డు మెంబర్లు, వారితో పాటుగా బోర్నపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు గారు, మాజీ సర్పంచ్ ఇతరంగా ఎన్నికైన సర్పంచ్ ఆంజనేయులు గారు, మాజీ సర్పంచ్ రాజు గారు, రాయసింగ్ గౌడ్ గారు, శంకర్ గారు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు, మిగతా అందరూ కూడా ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ముగిసిన సందర్భంలో నేను కలవడానికి రావడం, నేను వారందరినీ కూడా శాలువతోటి సత్కరించడం జరిగింది. మొన్న ఎలక్షన్ తెల్లారే దాదాపు 65 మంది సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, వివిధ గ్రామాల నుంచి నాయకులు రావడం, అదే రోజు కూడా చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారితో నేను కూడా కలిసి పనిచేస్తానని చెప్పి నేను కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఎందుకంటే అభివృద్ధే మనకు అతి ముఖ్యం. దాంట్లో భాగంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే జరిగినాయో ఆ గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను అన్నీ కూడా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గ్రామ సభ ద్వారా మంచి సద్వినియోగం చేసుకోవాలని, ఒక శాసనసభ్యునిగా ప్రతిదాన్ని రాజకీయం చేయకుండా రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి జరుగుతున్నప్పుడు పూర్తిగా సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గ్రామీణ రాజకీయ వ్యవస్థ అనేది చాలా ముఖ్యం. ఈ దేశానికి పట్టుకొమ్మలే మన గ్రామాలు. ఇది ఆనాడు మహాత్మా గాంధీ చెప్పింది కావచ్చు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించిన విషయం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. దాంట్లో భాగంగా ఈ బోర్నపల్లి, తక్కలపల్లి, నాగునూరు వివిధ గ్రామాల అభివృద్ధికి నా వంతుగా పూర్తిగా సహకరిస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ, 101 గ్రామ పంచాయతీలుగా దాదాపు 90 మంది సర్పంచులు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెప్పి ఈరోజు ముందుకు రావడం అనేది హర్షణీయం, చాలా సంతోషం. భారతదేశం అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని పత్రికలు వచ్చింది, రూపాయి విలువ పతనమవుతుందని చెప్పి. అంటే కొంత మనం ఆర్థికంగా డబ్బులు లేని పరిస్థితిలో దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా ఉన్న పరిస్థితి. ఇటువంటి సమయంలో కొంత ఖర్చులు తగ్గించుకొని అభివృద్ధి కోసం మనం నిధులు పెంచుకోవాలి. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏవైతే కళ్యాణ లక్ష్మి లాంటివి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రుణమాఫీ, ఇవన్నీ ఏవి చేసినా అవన్నీ ఇస్తూనే, ముఖ్యమంత్రి సహాయ నిధి ఇస్తూనే, నూతనంగా రేషన్ కార్డులు, దాంతోపాటుగా సన్నబియ్యం, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం, అది చాలామంది ప్రజలు కోరుకున్న పథకం. ముఖ్యంగా బోర్నపల్లిలో నేను ఒకప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా ఇల్లు రాలేదని చెప్పి అడిగినారు. మరి అప్పుడున్న పరిస్థితుల్లో ఇల్లు ఇవ్వలేకపోయినాం. పేదవాళ్ళకు ఉచితంగా 200 యూనిట్ కరెంట్ ఇస్తా ఉన్నాం. ఈ రకంగా ప్రభుత్వం కొంత నిధులలో ఇబ్బంది ఉన్నా కానీ అన్ని పథకాలను కొనసాగిస్తూ నూతనంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంది. మరి ఇదే సందర్భంలో అందరూ తెలుసు, పల్లెలో ఎన్నో దవాఖానాలు మనం చేయడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గంలో అత్యధిక పల్లె దవాఖానాలు కావచ్చు. అదేవిధంగా జగిత్యాల పట్టణంలోని ఆసుపత్రికి, మెడికల్ కాలేజీకి ఆగిపోయిన పరిస్థితి ఉంటే కొత్తగా 200 కోట్లతో ఆసుపత్రి మంజూరు చేయించడమే కాకుండా గతంలో ఆగిపోయిన కాలేజీ నిర్మాణానికి 40 కోట్లు కాంట్రాక్టర్ పాత బకాయిలు ఇప్పించి మళ్ళీ 63 కోట్లతో పనులు చేయించడం జరుగుతాం. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుందనే ఆకాంక్షతో కూడా నేను ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం జరుగుతుందని చెప్పి
మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.